నిదానమే ప్రధానం. ఒక గ్రామానికి మరో గ్రామానికి మధ్యన ఓ చిన్నపాటి రహదారి ప్రక్కన ఓ చెరువు, అందులో ఓ తాబేలు చాలా కాలం నుంచి ఉంటోంది. ఆ చెరువు ప్రక్కన చెట్ల గుబురుల్లోకి కొత్తగా వచ్చి చేరిందో అందాల కుందేలు. ఓ సాయంత్రం సమయంలో కుందేలు ఆనందంగా గెంతుతూ అటు ఇటు పరుగులు తీస్తోంది. అది చూసి ముచ్చటపడ్డ తాబేలు చెరువు నీటిలోంచి పైకి వచ్చింది. కుందేలు బావా, ఏ ఊరు మంది, ఏమిటా చిందులు అంటూ ప్రశ్నించింది. దేవుడు అందరికీ అన్నీ ఇవ్వడు, పాపం నువ్వు నడవడమే కష్టం కదూ అంటూ ఎత్తి పొడిచింది కుందేలు. దేవుడు సర్వప్రాణులకు కావలసిన విధంగా సమకూర్చాడు, ఎవరి తత్వం వారిది, ఎవరి నైజం వారిది అంది తాబేలు. అలాగా, అయితే నాతో పరుగు పందెం కడతావా అంటూ ఎగతాళిగా నవ్వింది కుందేలు. ఓ, అలాగే కడతాను, ఎంత దూరం, ఎవరు ముందు వెళ్తారో చూద్దాం అంది తాబేలు. మరో జన్మ ఎత్తాలి గాని విరమించుకో, నాతో పందెం కాచే ముందు బాగా ఆలోచించుకో అంది గర్వంగా కుందేలు. పందెం అంటే పందెమే, చెప్పు ఎంతవరకు అంది కోపంగా తాబేలు. అరుగో, ఆ కనపడే మైలురాయి వద్దకు ఎవరు ముందు వెళ్తే వారు గెలిచినట్లు, మోసాలు చెల్లవు అంది కుందేలు. సరే సిద్ధంగా అంటూ గీత గీసింది తాబేలు. ఇద్దరూ బయలుదేరారు. కుందేలు రెడీ చెప్పగానే కుందేలు గెంతుతూ వెళ్ళిపోతోంది. పాపం తాబేలు మెల్లగా నడుస్తూ రొప్పడం మొదలుపెట్టింది. కుందేలు కనపడనంత దూరం వెళ్ళిపోయింది. ఒక చోట ఆగింది. వెనక్కి తిరిగి చూసింది. తాబేలు జాడే లేదు. ఈ తాబేలు నాతో పోటీనా? రేపటికి వచ్చినా వచ్చినట్లే. కాసేపు ఈ చెట్టు కింద ఓ కొనుకు తీసి బయలుదేరతాను, అప్పటికైనా ఇక్కడి దాకా వస్తుందో లేదో అంటూ ఓ చెట్టు నీడన పడుకొని కళ్ళు మూసుకుంది. నిద్రలోకి జారుకుంది. తాబేలు నిదానంగా కుందేలును చూసి నవ్వుకుంటూ దాటిపోయి గమ్యాన్ని చేరింది. కుందేలుకు మెలకు వచ్చి చూసేసరికి మైలురాయి వద్ద ఉంది తాబేలు. సిగ్గుపడుతూ తలదించుకుని తాబేలు వద్దకు చేరింది కుందేలు. చూశారా బాలలు, ఆవేశం గర్వం ఎవరికైనా పనికిరాదు, నిదానంగా తెలివిగా ఆలోచిస్తే ఏ పనైనా సాధించవచ్చు అని తాబేలు నిరూపించింది కదా.